ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యా పురోగతిని బట్టి నిష్పత్తిలో పంపకం చేసుకోవాలి దళితులు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి వ్యాలంలో రాస్తారు. ఇప్పుడు నా కళ్ళ ముందు బీసీలో వర్గీకరణ ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల్లో ఎవరి వాట వాళ్ళు దక్కాలని చెప్పి కోరుకున్న సందర్భం కనిపించింది. ఇక న్యాయమైన పోరాటమే కదా అని చెప్పి 30 ఏళ్లుగా ఈ ఉద్యమం నడపాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఈ 30 ఏళ్ల పోరాటం మలుపులు ఎన్ని జరిగిందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినాయో మీరు చూస్తున్నారు. అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఒక సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చి ఇది రాష్ట్రాలకు అధికారం ఉన్న తప్ప కేంద్రానికి పార్లమెంట్ సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఇక్కడనే నా తమ్ముడు రఘు ఒకటి విషయాన్ని ప్రస్తావించాడు. ఏంటిది? ఇది సమస్య న్యాయమే కానీ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటే ఏదన్నా చర్చించుకుంటే పరిష్కారం జరిగే అవకాశం ఉన్నదా అంటే పూర్తిగా అడ్డం తగులుతో మాట్లాడుతున్నతో కూర్చునే అవకాశం కొంత తక్కువ ఉంటుంది. తెలుగు ప్రజలమే అందరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలమే. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీమాంధ్ర మేము అడ్డతగులుతూ ఉన్నప్పుడు అంతిమంగా చర్చలు కూర్చునే వాతావరణం లేనప్పుడు అంతిమంగా పోరాటమే త్యాగాలే తెలంగాణ రాష్ట్రాన్ని తేల్చినాయి. సమాఖ్యాంధ్ర నినాదం తప్పు, తెలంగాణ నినాదం కరెక్టు. ఇక్కడ కరెక్ట్ అయిన నినాదాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేశారు, గెలిచింది. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇక్కడ అంబేద్కర్ గాంధీ కాలంలో వాళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది పూనా ఒడంబడిక. అంబేద్కర్ కోరుకున్న కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి గాంధీ నిరాహారదీక్ష చేస్తుంటే కమ్యూనల్ అవార్డును పరిరక్షించుకోవడం కోసం అంబేద్కర్ రోడ్డు మీదకి వస్తున్న సమయంలో ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరింది పూనా ఒడంబడిక. ఆ పూనా ఒడంబడిక ఫలితమే వాళ్ళ రిజర్వేషన్లు అమలు జరుగుతుంది. నేను అంటున్నా, రిజర్వేషన్లు అద్దా కావాలనే కాడ చర్చ జరిగింది బలంగా 4 ఏళ్లే. సైమన్ కమిషన్ తర్వాత పూనా మన కమ్యూనల్ అవార్డు వచ్చేంత వరకు 4 ఏళ్లు. అరే 4 ఏళ్ళలో సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు అగ్రకులాలు ఈ దళితుల రిజర్వేషన్లు ఎత్తేయమని చెప్పి ఎక్కడ గట్టిగా అడుగుతలేరు. అట్లా అనుకుంటే 10 ఏళ్లకే రిజర్వేషన్ అన్న ప్రస్తావన కూడా రాజ్యాంగంలో ఉంటది. మరి ఆ 10 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిపోయింది. 70 ఏళ్ళు దాటిపోయింది. అయినా రిజర్వేషన్లు ఎత్తేయమని చెప్పి రోడ్డు మీదకి వచ్చి అడుగుతలేరు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో కనీసం ఒప్పందం జరిగితే ఒప్పందాన్ని అగ్రకులాలు గౌరవిస్తున్నాయి కదా. ఇక్కడ ఆ ఒప్పందాన్ని కూడా గౌరవించలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఒప్పందాన్ని గౌరవించలేని పరిస్థితులు ఉన్నారు. ఒక్కసారి నేను ఒక పేరు చెప్తాను, ఒక సాక్షి పేరు చెప్తాను, మల్లు రవి. ఒక సాక్షి పేరు చెప్తా, మల్లు రవి. మల్లు రవి అందరికి తెలిసిన వ్యక్తి కదా, ఇప్పుడు పార్లమెంట్ మెంబరే కదా. మల్లు రవి ఒక సంబంధంలో సాక్షి సంతకం పెట్టాడు. ఒప్పందం మాలా మాదిగల మధ్యన. ఇప్పుడు నేను మాదిగ దండోర ఒక నాయకుడిగా మీ ముందు ఉన్నాను. ఆనాడు ప్రారంభంలో మాలమహానాడు నాయకుడు పివి రావు గారు. పివి రావు గారు పేరు విన్నారు. పివి రావు గారి తర్వాత జూపుడి తర్వాత కొంతకాలం శివాజీ కాలం తర్వాత వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ప్రతి 5 ఏళ్ళకోసారి పాత్రలు మారుతుంటాయి. ప్రతి 5 ఏళ్ళకోసారి కొత్త కొత్త పాత్రలు వస్తుంటాయి. అడుగుని పాత్రలు పోషించుకుంటూ వస్తున్నారు, మనం చూస్తున్నాం. మీ అన్నగా చెప్తున్నా, రఘు తమ్ముడు చెప్పినట్టుగానే అప్పుడు కొంతమంది పెద్దలు వర్ధన్ అని ఒక మాల పెద్ద అయినా స్వచ్ఛంద సంస్థ నడిపే వ్యక్తి ఇంట్లో మాలైన ఇంట్లోనే మాలా మాదిగల మధ్య చర్చలు జరిగినాయి. తమ్ముడు ఆ చర్చల సారాంశం ఏందో చెప్తాను నేను. చర్చలు జరిగినాయి, చర్చల సారాంశం చెప్తాను నేను. పివిరావు ఒకవైపు జూపుడి సాక్ష్యం, నేను ఒకవైపు, నాకు ఎంఆర్పిఎస్ నాయకులు ఒకరిద్దరు సాక్ష్యం. ఓ 10 మంది చర్చలు జరిగినాయి. ఆ చర్చల ఫలితం వల్ల ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఏమున్నదంటే దళితుల మధ్యలో అన్ని రంగాల్లో సమానత్వం లేదు. దళితుల మధ్యలో అసమానతలు అన్నమాట నిజం. ఈ అసమానతల పరిష్కారం రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. తప్ప ఎస్సీ వర్గీకరణ అంశం కేఆర్ నారాయణ రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. వర్గీకరణ చేయాలా వద్దనే కాడ. అప్పుడు అందులో ఉన్నది రెండో పాయింట్ ఏంటంటే అసమానతలే ఒప్పుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారం రాష్ట్రపతి చేతికి వెళ్ళింది కాబట్టి, రాష్ట్రపతి కూడా దళితుడు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సాక్ష్యం అయింది ఎవరు? మల్లు రవి. పివిరావు సంతకం పెట్టిండు, నేను సంతకం పెట్టిన. సాక్ష్యంలో మల్లు రవి సంతకం మాల పెద్ద ఇంట్లోనే చర్చలు జరిగినాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, దళితుల మధ్య అసమానతలను ఒప్పుకున్నది ఒప్పంద పత్రం. అసమానతలను పరిష్కరించడానికి ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందామని ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కేఆర్ నారాయణ రాష్ట్రపతి 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ కరెక్టే, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రపతి ఆమోదం తెలిపిండు. దళితుడే కదా ఇతను. ఆ తర్వాత మేము రాష్ట్రపతి నిర్ణయానికి కట్టుబడి ఉండము అని అన్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రపతి చెప్పిన వినరు. ఎస్సీ వర్గీకరణను సమస్త సమాజం అంగీకరిస్తుంది. నా బీసీలు, ఓసీలు, ఎస్సీలు, మైనార్టీలు సమస్త సమాజం అంగీకరిస్తుంది. డోంట్ కేర్ అంటారు వాళ్ళు. మేము వినమంటారు. ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడే కమిషనర్ని వర్గీకరణ కోరుతున్నాయి. ఇక్కడ దేశం మొత్తమా
నేను పుట్టక ముందు లోకూరు కమిటీ, లాల్ బహదూర్ శాస్త్రి కమిటీ పడ్డది, వర్గీకరణ జరగాలని కోరుకున్నది, లేదా వాళ్ళని తొలగించమని చెప్పేసింది. రెండోది, చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ కోసం రామచంద్రన్ కమిషన్ వేసిండు 96లో, ఆ 96 కమిషన్ వర్గీకరణ చెప్పేసింది. ఉషా మేర కమిషన్ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం వేసింది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. ఇక్కడ కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. తమిళనాడులో కరుణానిధి గారు జస్టిస్ జనార్దన్ కమిషన్ వేసిండు, అది వర్గీకరణ జరగాలని చెప్పింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే, పూలే గారికి గురువు లాహోజీ సాల్వే అంటే, ఆయన పేరుతో కమిటీ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. ఉత్తరప్రదేశ్ లో హుకుం సింగ్ కమిటీ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. పంజాబ్ లో అది గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. నిన్నగాక మొన్న ఎస్సీ కమిషన్ హర్యానాలో పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఎస్సీల మధ్య అసమానతలు ఒప్పుకుంటున్నాయి కమిషన్లన్నీ, అసమానతలకు వర్గీకరణ పరిష్కారం అని చెప్పేసింది. కమిషన్ల నిర్ణయం కూడా మేము బేఖాతరు చేద్దామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనే, ఎవరైతే రోడ్డు మీకు వచ్చిండ్రో వాళ్ళే. ఈ దేశ ప్రధానమంత్రి ఈ మొన్న చనిపోయిన పెద్ద అయిన మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి నేను, రాజశేఖర్ గారు చాలా మంది వెళ్ళి ఉషా మేర కమిషన్ వేయించాం. ఆయన కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిండు, కానీ వర్గీకరణ జరగనివ్వలేదు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు, ఎస్సీ వర్గీకరణ కరెక్టే, మా సంపూర్ణ సహకారం కేంద్రం ఇస్తుంది, సుప్రీంకోర్టులో విచారణకు ఎంఆర్పీ బీజేపీ సహకారం చేస్తుంది అని చెప్పడం జరిగింది. అంతిమంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ ద్వారా ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి, రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నదని చెప్పి గౌరవ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జడ్జిమెంట్ వచ్చేసింది. ఈ జడ్జిమెంట్ ఒప్పుకోనని చెప్పి 32 మంది రివ్యూ పిటిషన్ చేస్తే అందులో 16 మంది మాలలు వేశారు. ఆ రివ్యూ పిటిషన్లు కూడా మొత్తం కొట్టి పారేశారు. జడ్జిమెంట్ కు రివ్యూ పిటిషన్లు కొట్టేయడానికి తేడా ఏంటంటే, జడ్జిమెంట్ వచ్చినప్పుడు 7గురిలో 6 జడ్జిలు వర్గీకరణ సపోర్ట్, ఒక జడ్జి వర్గీకరణ వ్యతిరేకం. కానీ రివ్యూ పిటిషన్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఒక్క జడ్జి కూడా రివ్యూ పిటిషన్ కొట్టేసింది. ఆ రివ్యూ పిటిషన్ రద్దు తర్వాత కూడా మళ్ళీ క్యూరిటీ పిటిషన్ కొట్టేశారు. ఆ క్యూరిటీ పిటిషన్ ఇప్పుడు వచ్చిన సీజే దాన్ని కొట్టి పారేశారు. ఇప్పుడు చెప్పండి, కమిషన్ల వర్గీకరణకు అనుకూలం, సమాజం వర్గీకరణకు అనుకూలం, పార్టీల వర్గీకరణకు అనుకూలం, ఓకే, రాష్ట్రపతుల వర్గీకరణకు అనుకూలం, కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలం, కోర్టుల వర్గీకరణకు అనుకూలం. ఆయన మేము వివర లెక్క చేయం, ఆపుతాం అంటారు. రెండో విషయం, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధం కాదంటుండ్రో, 2004లో స్టేట్ కి అధికారం లేదని చెప్పి 5 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ అదే ఫైనల్ అనేది ఎందుకన్నారు? మరి 2004లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి మేము 20 ఏళ్ళు ఉద్యమం చేసాం కదా ఢిల్లీలో. ఆ చెల్లె చెప్పింది కదా, ఢిల్లీలో మేము ఎందుకు ధర్నా చేసేవాళ్ళం, పార్లమెంట్ లో బిల్లు పెట్టమని ధర్నా చేశాం. అప్పుడు జడ్జిమెంట్ ఏంటిది, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. 20 ఏళ్ళు మేము ఉద్యమం చేస్తే మాలమా లీడర్లు 20 ఏళ్ళు అడ్డుపడడానికి పార్లమెంట్ దగ్గర ఉద్యమం చేశారు కదా. దేనికి వాళ్ళు వచ్చిండ్రు? మేము వర్గీకరణ కోసం ఢిల్లీకి వెళ్ళాం, మరి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? వర్గీకరణ పార్లమెంట్ లో జరగద్దనే వచ్చిండ్రు కదా. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు కావాలంటున్నా ఏ పెద్ద లీడర్లు అవుతున్నారో వాళ్ళు అప్పుడు పార్లమెంట్ లోనే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంపీగా 2004-2009 మధ్య కదా వెంకటస్వామి, 2009-14 మధ్యలో వాళ్ళ ప్రభుత్వమే కదా, 2004-14 మధ్యలో ఆయన కూడా ఎంపికన్నాడు కదా. పార్లమెంట్ లో బిల్లు జరగద్దని అడ్డం పడ్డారు కదా వీళ్ళందరూ కలిసి. అంటే పార్లమెంట్ లో పరిష్కారం ఉండదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పార్లమెంట్ లో జరగనివ్వలేదు, రోడ్ల మీదకి వచ్చి అడ్డం పడ్డారు. ఇప్పుడు పార్లమెంట్ కు సంబంధం లేదని చెప్పి 7 జడ్జిలు తీర్పు ఇస్తారేమో, ఇప్పుడు పార్లమెంట్ అయితేనే కరెక్ట్ అని మనం అంటారు. ఇది తొండి అట్ట కాదా? ఏమాట మీదంతా? నా తమ్ములుగా నా చెల్లెలుగా చెప్తున్నా, అవును మనవాదం అనే మాట అన్నాం. ఎందుకన్నా అంబేద్కర్ బ్రాహ్మణులను ఉద్దేశించి బ్రాహ్మణిజం నా ప్రధాన శత్రువు అందే. అణిచివేత ఎవరైతే చేస్తారో అది బ్రాహ్మణిజం మూల నుండి వచ్చింది, నాకు బ్రాహ్మణిజం శత్రువు అన్నాడు. కానీ బ్రాహ్మణులు కూడా ఆయన మిత్రులు ఉన్నారు, బ్రాహ్మణులందరినీ శత్రువుగా చూడను అని అన్నాడు. బ్రాహ్మణిజం నా శత్రువు కానీ బ్రాహ్మణులందరూ నా శత్రువు కాదన్నాడు. ఆయన చేసుకునేదే బ్రాహ్మణమయం కదా. మళ్ళా అవును, 30 ఏళ్ల పోరాటంలో అగ్రకులాలు దళితుల మధ్యలో ఒప్పందం జరిగింది, 4 ఏళ్ళు పరిష్కారం జరిగితే ఇప్పటికే అమలు జరుగుతుంది కదా. అరే 30 ఏళ్ళు ఎంబడబడుతున్నారు, ఏమనాలి బ్రదర్? ఎంబడబడతా ఉన్న వాళ్ళను నేను నా మాట అందరికి వర్తిస్తుందా? ఈ వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరూ ఎంఆర్పిఎస్ చేసినంత సేవ మాలలు చేసిందా? నా చిన్నతనంలో 83లో నేను జైలుకి వెళ్ళాను. ఎవరి కోసం వెళ్ళాను? నా మాల కొమరయ్యని నా తమ్ముడిని వాళ్ళు కొడితే తిరిగి మేము ప్రతి దాడి చేస్తే దాంట్లో మేము గొడవలు పడితే మా చేతిలో చచ్చిపోతే నేను చిన్న వయసులో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. నేను మాలల కోసం జైలుకి వెళ్ళాను కదా. కారం చెట్టులో సంఘటన ఉద్యమం జరిగినప్పుడు నేను కారం చెట్లు పడుకున్నా కదా.
చుండూరులో మాలలే చంపబడ్డారు కదా, నేను మాలల దగ్గరికి పోయి పట్టుకున్నా కదా, ఎంఆర్పిఎస్ ఉద్యమం లేనప్పుడే కదా. 83 ఎప్పుడు, 2025 ఎప్పుడు? 83లో నేను జైలుకి వెళ్ళాను, మాల కోసం వెళ్ళాను. కారంచోడు ఒకటే మాదిగా ఘటన, నేను అక్కడికి వెళ్ళి ఉద్యమం చేశాను. అక్కడ ఉన్నా, నేను అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలెడుతున్నప్పుడు నేను కారంచోడులోనే ఉన్నా, ఆ ఊర్లోనే ఉన్నా. చుండూరులో మాలలు చంపబడ్డారు. వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి చుండూరు తెలియదు. నేను మాలపల్లెలో 6 నెలలు పడుకున్నా. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 3 మాలమ్మాయిలు, ఏషమ్మ, రామలమ్మ, అంజమ్మ అనే 3 అమ్మాయిలు అత్యాచారం కూడా చంపబడితే అక్కడ నేను 9 నెలలు పడుకొని ఉద్యమం నిర్మించా. ప్రకాశం జిల్లా కందుకూరులో బృందావనం కాడ ఒక మాల తమ్ముని మీద దాడి చేసి చంపితే 6 నెలలు నేను అక్కడ పడుకున్నా. కారంచేడు చుండూరు తర్వాత అతిపెద్ద ఘోరమైన ఘటన శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో 6 మాలని దారుణంగా చంపేశారు. అక్కడ ఏ దళిత నాయకుడు రాలే, ఎంఆర్పిఎస్ నేను అక్కడ పోయి ఉద్యమం చేశాను. మీకు ఒక విషయం చెప్తా. నేను రోడ్ల మీద ఆ శవాలను పట్టుకొని శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో రోడ్డు మీద అక్కడ ఉద్యమం చేస్తుంటే, రాజాం దగ్గర ఉద్యమం చేస్తుంటే, ఆ ఉద్యమం అయిపోయినాక సమాధి జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు, బొత్స సత్యనారాయణ అక్కడ ఉన్నాడు, పరిష్కారం కొంత జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, 6 అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, అంత్యక్రియలు జరిగే సమయానికి మన అమలపురం ఎంపీగా పనిచేసిన హర్ష కుమార్ అక్కడికి వచ్చేసాడు. హర్ష కుమార్ అక్కడికి వస్తే హర్ష కుమార్ని ఉద్దేశించి బాగా తిట్టిండ్రు. కృష్ణన్న ఒక్కడొచ్చి మాకు అండగా నిలబడితే నువ్వు సమాజ్ చేయడానికి వచ్చినావా, నువ్వు ఉద్యమాలు చేయడానికి రాలే, సమాజానికి వచ్చినంటే అందరి ముందు హర్ష కుమార్ ఏమనంటే, అరే కృష్ణన్న వచ్చిండని తెలిసినాక మాలలందరికీ న్యాయం జరుగుతుంది, దళితులందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఆలస్యంగా వచ్చిందని చెప్పి అందరి ముందు ఒప్పుకున్నాడు. అతను కృష్ణన్న వచ్చి నేను టీవీలో చూశాను, ఉద్యమాలు జరుగుతుంది టీవీలో చూశాను, ఇక నేను పోకపోయినా న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నా కాబట్టి నేను ఆలస్యంగా వచ్చినాను అన్నాడు. ఎవరికైనా నేను జరిగినప్పుడు నేను కొట్లాడాను కదా. గద్దరన్న మీద కాల్పులు జరిపిన రోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు లేవు కదా. గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మనందరూ తెలుసు కదా. ఆ రోజు రాష్ట్ర బంధుకాలు ఇచ్చి ఆ బంధుకాలను చేపడం చేసి అక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నది కదా. సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగిస్తే చంద్రబాబు నాయుడు సుద్దాల దేవయ్య కండగా ఎంఆర్పిఎస్ నిలబడ్డది కదా. గీతారెడ్డి గారిని కోదండరాం అవమానించినప్పుడు ఆయనతో క్షమాపణ గీతారెడ్డికి చెప్పించాం కదా. శంకర్రావుకు ఎల్బీ నగర్ లో మన సవితాంద్ర రెడ్డి గారి కొడుకు వాళ్ళ మనుషులు దాడి చేసి కొట్టినప్పుడు శంకర్రావు కండగా నిలబడ్డది, ఎంఆర్పిఎస్ నిలబడ్డది కదా. చంద్రరావుని ఢిల్లీలో హరీశ్లో కొట్టినప్పుడు చంద్రరావు అనే మాల ఆఫీసర్ కు క్షమాపణ చెప్పించింది మన ఎంఆర్పిఎస్ కదా. ఎంఆర్పిఎస్ మాలలకు అండగా ఉన్నంత ఇప్పుడు మాట్లాడే మాల లీడర్లు ఎవరు అండగా ఉన్నారు? ఎవరు లేరు. అంటే ఒక వర్గీకరణ అంశం మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ నేను మాలలకైనా అనగారు వర్గాలకైనా నా వంతు పాత్ర ఎప్పుడు అండగా నిలబడుతూ వచ్చింది అనే విషయం మీ దృష్టి నేను తీసుకొస్తాను.